ఏ చిన్న దెబ్బలేలే ఏం కాదు. అంకుల్ నా కోసం మీరు. ఆనంద్, నువ్వు మాకు పెద్ద కొడుకు లెక్క. నీ కోసం ఇంత చిన్న దెబ్బలు తింటే ఏమైతుంది చెప్పు. బిడ్డ, ఈ ప్రేమ వల్ల నువ్వే గొడవల్లో సిక్కుకుంటావో అని నిన్ను బయటకు పొమ్మన్నాడు గాని నువ్వంటే గాయనకు చాలా ఇష్టం. అయ్యా వాడు బతకద్దు, మనోళ్ళని కొడతాడు. ఏ ఊకోరా, వాడు అసలే రాక్షసుడు. ఇదిగో మనమందరం పాత బస్తీలో మా శంకర్ గారి ఇంటికి పోదాం. వాడైతే అంత సేఫ్ ఉంటాం. వద్దు అంకుల్, మేము వెళ్ళిపోతాం. అయ్యా ఆనంద్, వద్దు అంకుల్, మేము ఇక్కడికి వచ్చి తప్పు చేసాం. మేము ఇక్కడే ఉంటే వాడు మళ్ళీ వస్తాడు. ఈ తప్పు మళ్ళీ జరగకూడదు. ఏడకపోతారు బిడ్డ. రేపు పొద్దున్నే మధుని తన ఊరికి పంపించేస్తాను. మరి నువ్వు? ఎక్కడో చోట అడ్జస్ట్ అవుతాను. గదేదో మాతానే ఉండొచ్చుగా. వద్దండి, మా గురించి మీరందరూ బలి కావడం నాకు ఇష్టం లేదు. వస్తాను అంకుల్. అరే నా మాటను, ఇప్పుడు నువ్వు బయటికి వెళ్తే చాలా ప్రమాదం. లేదంకుల్, ఇప్పటికే చాలా హెల్ప్ చేశారు. సారీ ఆంటీ. గట్లనకు, మా బిడ్డల సొంటోళ్ళు ఎక్కడికని పోతారు బిడ్డ. భయ్యా నేను కూడా వస్తా. వద్దురా, ఇప్పటికే చాలా అయింది. మేము బయలుదేరుతాం ఆంటీ. వస్తాం అంకుల్. భయ్యా అవసరమైతే ఫోన్ చేయి భయ్యా. రేఖ వస్తాం. బాబీ. సరే, జాగ్రత్త. అంకుల్, అంకుల్ వెళ్ళొస్తాం. ఆంటీ రెడీ రెప్పేద్దే. అబ్బా సూపర్, రెప్పేద్దే. ఈ పోజ్ చాలా హ్యాడ్ జీవితం సర్వనాశనం అయిపోవడంగా. కొంచెం సెక్సీగా ఎక్స్ప్రెషన్ ఇవ్వచ్చు కదరా. నీ అబ్బా నా ఫేస్ ఉండదు కదరా.